Hi everyone, welcome back to Vinusha Sweet Home. This is Usha. Welcome to another cooking video. ఈ వీడియోలో నేను మీకు చోలే మసాలాని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, చాలా క్విక్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని చూపించబోతున్నాను. ఇది పూరీలోకి, చపాతీలోకి, జీరా రైస్లోకి చాలా మంచి కాంబినేషన్. పిల్లల లంచ్ బాక్స్లోకే కాదు, ఈవెన్ ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇలా చేసి పెట్టడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ప్రాసెస్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అన్నమాట. నేను ఈ ప్రాసెస్ అంతా కూడా ప్రెషర్ కుక్కర్లో చేసేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని నేను ఇక్కడ ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి బేసిక్ మసాలా అంటే ఇక్కడ నేను జీరా, అలాగే 1 బిర్యానీ ఆకు, అలాగే చెక్క, లవంగం, అలాగే యాలుక్కాయ వేసాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక్కడ 2 గ్రీన్ చిల్లీస్ని ఇలా చీలికల్లాగా చేసుకొని వేసుకున్నాను. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి 1 మీడియం సైజ్డ్ ఆనియన్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. సో ఆనియన్స్ని యాడ్ చేసిన తర్వాత ఆనియన్ సాఫ్ట్ అయ్యే వరకు మనము సాట్ చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యి మెత్తబడితే సరిపోతుంది. అంతవరకు మనము ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేశాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని రా స్మెల్ పోయే వరకు మనము ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. సో ప్రస్తుతానికి నా దగ్గర ఇదే ఉంది, సో నేను ఇదే యాడ్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం రా స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను 2 మీడియం సైజ్ టమాటాస్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. టమాటాస్ అంతా కూడా ఒక 2 మినిట్స్ మనం ఇట్లా సాట్ చేసుకోవాలన్నమాట. ఇలా కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ వదిలేయాలి. విసిల్ పెట్టకుండా జస్ట్ ఇట్లా ప్లెయిన్గా కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ వదిలేయాలి. టమాటాస్ అనేవి కొంచెం మగ్గుతాయి కదా. సో చూసారు కదా, టమాటాస్ అనేవి కొంచెం సాఫ్టెన్ అయ్యాయి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి మనము మసాలాస్ అనేవి 1 బై 1 యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా కారం, అలాగే 1.5 స్పూన్ ధనియా పౌడర్, చిటికెడు పసుపు, అలాగే 1/2 స్పూన్ జీరా పౌడర్, 1/4 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ మనము ఈ మసాలా అంతా రా స్మెల్ పోయే వరకు ఇట్లా ఫ్రై చేసుకొనేసి ఇప్పుడు ఇందులోకి 1.5 గ్లాస్ వాటర్ని అయితే నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ వాటర్ యాడ్ చేసిన తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేశాను, అది క్లిప్ మిస్ అయ్యింది. దాని తర్వాత వాటర్ అనేది బాగా బబుల్స్ వచ్చే వరకు మనము బాయిల్ చేసుకోవాలి. సో ఇప్పుడు వాటర్ అంతా కూడా బబుల్స్ వచ్చే వరకు బాయిల్ అయ్యే వరకు మనము వదిలేయాలి. ఈ స్టేజ్లోనే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని వాటర్స్ బబుల్స్ వచ్చిన తర్వాత ఇందులో ఓవర్ నైట్ సోక్ చేసిన చిక్ పీస్ ఉంటాయి కదా వైట్వి, అవి ఇక్కడ యాడ్ చేస్తున్నాను. అది క్లిప్పింగ్ మిస్ అయింది. సో అవి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి 1/2 లెమన్ నేను యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 6 to 7 విజిల్స్ మనము పెట్టేసుకోవాలన్నమాట. యాక్చువల్లీ ఈ కర్రీలోకి ఆమ్చూర్ పౌడర్ని యాడ్ చేస్తూ ఉంటారు, లేదా చోలే మసాలాని యాడ్ చేస్తూ ఉంటారు. సో నేను ఇక్కడ వాటికి రీప్లేస్మెంట్గా లెమన్ జ్యూస్ని యాడ్ చేశాను. కర్రీ అయితే చాలా టేస్టీగా వస్తుంది. సో నేను ఇక్కడ కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి ఒక 5 to 7 విజిల్స్ వదిలేసాను. దాని తర్వాత మనము మూత తీసి మీకు కర్రీ వాటర్ కొంచెం ఎక్కువ ఉన్నాయి, ఇంకొంచెం దగ్గర పడాలి అనుకుంటే అలా లో ఫ్లేమ్లో దగ్గర పడే వరకు ఉడికించుకోండి. నాకైతే సరిపోయింది. నేను ఇక్కడ కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవటమే. సో చూసారు కదా, చాలా ఈజీగా ఈ ప్రాసెస్ని అయితే మనము చేసేసుకోవచ్చు. అండ్ జీరా రైస్లోకి, పూరి, చపాతీలోకి చాలా బాగుంటుంది ఈ రెసిపీ. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో తప్పకుండా షేర్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి
మీకెలా వచ్చిందో నాకు తప్పకుండా కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం, ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మరో మంచి వీడియోతో, మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్.